హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు 2 నిమిషాల్లో సింపుల్గా, ఈజీగా, టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ముందుగా 1/2 kg రైస్ను మరి మెత్తగా కాకుండా పొడి పొడిగా వండుకొని ఇలా వెడల్పాటి ప్లేట్లో చల్లబరుచుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 1 చెంచా నెయ్యి వేసుకొని, నెయ్యిని మాత్రమే వేసుకోవాలి. ఆయిల్ వేస్తే అంత ఫ్లేవర్ రాదు. ఇందులో 4 దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు వేసి కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్పు చాలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 చెంచా సాల్ట్, 4-5 తరిగిన పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలను బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలను ఎంత ఎర్రగా వేయించుకుంటే ఫ్రైడ్ రైస్ అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు. ఎందుకంటే మళ్ళీ వెజిటేబుల్స్ వేసిన తర్వాత కూడా ఫ్రై చేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు క్యారెట్ ముక్కలు, 2 కప్పుల బంగాళాదుంపల ముక్కలు, మీరు కావాలంటే 2 కప్పుల బంగాళాదుంప ముక్కలకు బదులు 1 కప్పు బంగాళాదుంప ముక్కలు, మరొక కప్పు తరిగిన బీన్స్ లేదా క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు. ఇప్పుడు పైన మూత వేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా మగ్గించండి. 2 నిమిషాల తర్వాత ఇందులో మనం చల్లార్చుకున్న అన్నాన్ని వేసి 1 కప్పు కొత్తిమీర, 1 చెంచా మిరియాల పొడి పైన చల్లుకొని కూరగాయలు మొత్తం బాగా అన్నంలో కలిసేలా కలపండి. ఇప్పుడు పైన మూత వేసుకొని 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో, తర్వాత 1 నిమిషం లో ఫ్లేమ్లో రైస్ను వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, వేడి వేడి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇది చాలా సింపుల్గా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని మీ కుటుంబ సభ్యులకు లంచ్ బాక్సెస్లో పెట్టి ఇచ్చేయచ్చు. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టబోయే వీడియోల నోటిఫికేషన్స్ రావడం కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.